పంటలకు నీళ్ళెట్లా అని మొన్న సీఎం రేవంత్ అన్నని అడిగితే ఏమున్నది వాళ్ళని కోసి పంటల మీద రక్తం చల్లితే అదే వండుతుందని అన్నాడు కదా. ఇక ముచ్చట మీద కార్ పార్టీ లీడర్లు అగ్గి మీద గుగ్గిలమైనట్టే అవుతున్నారులా. ఇవాళ తెలంగాణ భవన్లో రక్తదాన కార్యం ముంగటేసుకొని సీఎం రేవంత్ అన్న ఇంటికి పోదామని పిలానేస్తే జిల్లాలలో సుతం రౌతం పార్టీలతోటి మాకు నీళ్ళని నిరసన చేసిండ్రు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోల్లా. సీఎం రేవంత్ అన్న మాటల మీద కోపానికొచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి నాయకులు వెరైటీ నిరసన ముంగటేసుకున్నారు. కాకుంటే సీఎం సారు వాళ్ళని గోసి రక్తం పంటల మీద జల్లితే పంటలు వండుతాయనంటే బీఆర్ఎస్వి నాయకులు రక్తదానం చేసి ఆ రక్తం ప్యాకెట్లను సీఎం ఇంటికి తీసుకుపోయి ఇద్దామని ప్లాన్ వేసిర్రు. తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తదాహం తీర్చేటందుకు ఈ పని చేసినామని అన్నారు. అటెన్కా ఆ రక్తం ప్యాకెట్లను పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కు పోదామని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కారు పార్టీ లీడర్లకు నడమ కొద్దిసేపు జౌడం నడిచింది. అయినా కూడా వాళ్ళందరూ తెలంగాణ భవన్ దాటిపోకముందే అరెస్ట్ చేసిర్రు. మా రక్తం కావాలన్నావు కదా, తీసుకో, మా రక్తం తీసుకొని మా రైతులకు మాత్రం నీళ్ళియమని డిమాండ్ చేసిండు గెల్లు శ్రీనివాస్. ఇక అటు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం కింద కట్టిన ముప్కాల్ రివర్స్ పంపింగ్ కేంద్రం దగ్గర బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారు కొంతమంది కారు పార్టీ లీడర్లు రక్తదానం చేసిర్రు. అటెన్క ప్రశాంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా, ఇగో రేవంత్ రెడ్డి మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. ఇగో ఈ పంప్ హౌజ్లు సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తిరిగా ఈ వరద కాలువ మీద అటు రంగారావుపేట దగ్గర, రాజేశ్వరరావుపేట దగ్గర, ముప్కాల్ దగ్గర పంప్ హౌజ్లు కట్టి సిద్ధంగా ఉంచిండు. నువ్వు కన్నపల్లి పంప్ హౌజ్ బటన్ వచ్చితే ఆ నీళ్లు ఎల్లంపల్లిలోకి వచ్చి వరద కాలువలో పడతాయి. వరద కాలం నుంచి కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌజ్ల ద్వారా ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకురావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగానే ఈ అన్ని పనులు చేసిండు కేసీఆర్. ఈ అన్ని పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ బటన్లు ఒత్తితే కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పీకి వచ్చి పడతాయి. కాళేశ్వరం నీళ్ల కోసం బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న రైతులంతా రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మా రక్తాన్ని తీసుకొని మాకు కాళేశ్వరం నీళ్లు విడుదల చేయమని డిమాండ్ చేసిండు. రక్తం అడిగినావు కదా, పంటల మీద చల్లుతా అన్నావు కదా, ఇక చల్లు, తీసుకో, మా రక్తం తీసుకో, కానీ కన్నపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేయండి, రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. మరి నిరసనలు చూసినాక కాళేశ్వరం నీళ్ల ముచ్చట్ల సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావడానికి, అధికారంలో ఉన్న పార్టీలు దాన్ని కాపాడుకోవడానికి ప్రజలకు ఎన్నో తీర్ల హామీలు ఇస్తుంటారు. ఇక అధికారం దక్కితే దాంట్లోకెంచి కొన్ని హామీలను అమలు చేస్తారు, ఇంకొన్ని హామీలను అటకెక్కిస్తారు. కాకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని కొంతమంది జనాలు మాత్రం తీర్ల నిరసనలు చేస్తూనే ఉంటారులా. అట్లా ఏపీ సర్కారు ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఏం చేసిండ్రో చూడుండ్రి. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు చేసిండని చెప్పి నిజంగానే గుండు చేసుకుని మరి నిరసన చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు. వాలంటీర్ నుంచి ఉద్యోగుల దాకా అందరికి చంద్రబాబు బోడిగుండు చేసిండని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి గుండు చేసుకుని నిరసన తెలిపిండు సర్కార్కు. ఉద్యోగులు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేస్తలేరన్న కోపంతోనే ఈ తీరుగా నిరసన చేసిండ్రిట్లా. 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఉద్యోగులను ఎండబెట్టి రాజధానిలో సోకులకు అంత ఖర్చు పెడతారా? ఇది కదా తుగ్లక్ పాలన అంటే, ఇది కాదా తుగ్లక్ పాలన కాదా? ఇది కాదా? ఇవన్నీ అంటే ఉద్యోగులకు రావాల్సినవి అన్ని పక్కన పెడతాం అంటే మాకు ఫైనాన్షియల్గా ఇలాంటి బెనిఫిట్ చేయడం లేదు. 50,000 కోట్లు పెండింగ్ ఉంది. పిఆర్సీ కమిషన్ 3 సంవత్సరాలు, పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు, ఐఆర్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. పోనీ ఉద్యోగులను బాగా చూసుకుంటారంటే అది కూడా లేదు. ఉద్యోగులను టార్చర్ నరకం చూపిస్తాను ఉద్యోగులకు. ఒక్క జూన్ నెలలోనే 10 మంది ఉద్యోగులు చనిపోయినారు. ఏది పని చేయలేమని చెప్పి భయపడి, అంటే ఉద్యోగులు పనికి భయపడి, ఉద్యోగులు ప్రభుత్వం పెట్టే టార్చర్కి భయపడి ఆత్మహత్య చేసుకుంటారు ఉద్యోగులు. ఇన్నారా? ఈ కూటమి సర్కారు ఉద్యోగులకు 50,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డదట. మాకేం ఇయ్యాల్సిన పైసలు ఇస్తలేరు గాని రాజధాని కోసం ఎక్కడ లేని పైసలు ఖర్చు పెడుతున్నారు. ఇదేం పాలన అసలని గరంగరమైనరు ఉద్యోగ సంఘాల నాయకులు. ఒక్కొక్క ఉద్యోగికి 5 లక్షల రూపాయల మీదనే ఇయ్యాల్సి ఉన్నదట. ఈ సర్కారు పాలన సగం అయిపోయింది గాని మాకు మాత్రం ఇంకా ఏం ఫాయిదా లేదని కోపానికొచ్చిండ్రు ఉద్యోగ సంఘాల నాయకులు.
ఇప్పటికైనా పిఆర్సీ అయ్యారు డిఏలతో పాటుగా బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసిండ్రు. మరి ఇలా నిరసన మీద కూటమి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటదో, ఉద్యోగుల బాగు కోసానికి ఎసొంటి ఉపాయాలు చేస్తదో చూడాలిగా. లంచం అడిగే అధికారులను చూసింటారు. 5-10 ఇయ్యకపోతే పనులు కావని లంచం ఇచ్చే పబ్లిక్ ని సుతం చూసే ఉంటారు. కానీ ప్రజలకు ఏదన్నా మంచి చేయాలని చూసే అధికారులు చాలా అర్థకుంటారులా. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసి మాట నిలబెట్టుకున్న అధికారులను పబ్లిక్ కూడా గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు రాజేష్ సారు మంచి మనసుకు అసంటి గొప్ప గౌరవమే దక్కింది. మరి ఏమైందో చూడుండ్రోల్లా. అరే రాకిట్ల పున్నమి రాకముందే ఎవ్వలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ సార్కు రాఖీ కడతాంది కదా. మళ్ళా అట్టి రాఖీ సుతం కాదల్లో, సారుకు వెండి రాఖీ కట్టింది అవ్వ. నుదుట బొట్టు పెట్టి మెడల తువాల గప్పి సన్మానించి సొంత అన్న లెక్కనే కలెక్టర్ సార్కు రాకెట్ కట్టి సంబరపడ్డది. ఇక కలెక్టర్ సారు సుతం యవ్వను దేవుడిచ్చిన చెల్ల లెక్క భావించి రాఖీ కట్టినందుకు కొన్ని పైసలు చేతిలో పెట్టిండు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో పెట్టిన ప్రజావాణి కార్యంలో జరిగిందొల్లా ఇట్లా. ఇంతకు ఎవలీమే రాకిట్ల పున్నమి రాకముందే సారుకి ఎందుకు రాఖీ కట్టింది అనే కదా మీ డౌట్ అనుమానము. ఈ అవ్వ పేరు సుభద్ర నటనొల్లా, దివ్యాంగురాలు. బజార్ హత్నూర్ మండలం జాతర్ల ఊరట ఈమెది. కలెక్టర్ రాజేష్ సారును ఇందిరమ్మ ఇల్లు కావాలి సారు అని అడిగితే సారు మంచి మనసు చేయంగా సుభద్రవ్వకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వడే కాకుండా మొన్ని నడమనే సంబరంగా పాలు వంగించి ఇండ్లకి సుతం వచ్చిందట. మరిగా కలెక్టర్ సారు దయతోటి ఇంటికి ఓనర్ అయింది కదా. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కలెక్టర్ సారును దేవుడిచ్చిన అన్న లెక్క భావించి ఆయనకు వెండి రాఖీ కట్టి సంబరపడ్డది అన్నట్టు. కలెక్టర్ సారు సుతం అరే సుభద్ర గారు అంటూ చాలా ఆప్యాయంగా వల్కరించిండు. ఇగిదంతా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది కాబట్టి అక్కడ యవ్వ ప్రేమను కలెక్టర్ సారు మంచి మనసును చూసినోళ్ళందరి కళ్ళల్లా నీళ్లు తిరిగినాయి అనుకోరాదుండ్రి. మస్తు సంబరపడ్డారు అందరూ. గందుకే అంటారు కదా, మనం ఎదుటోళ్లకు మంచి చేస్తే ఆ మంచి ఏదో రకంగా తిరిగొత్తదని. ఆ రకంగా కలెక్టర్ సారు మంచి మనసు చేయంగా అన్నా చెల్లెండ్ల అనుబంధమే ఏర్పడ్డదంటే చాలా గొప్ప ముచ్చటే పోన్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి గ్రమ్మంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అవా బుజ్జి ఎవరు లేరు అనే. ఏం తాత ఏం కావాలి? నీ మొగలు లేడా బుజ్జి? లేడు. ఎందుకు? అరే ఎందుకు అని అంటారు ఏందా? కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉన్నా నీ మొగని మీరు నీ లోకం మీద చేర్లు చిలకలు ఎండిపోతాంటే జరంతరైనా సోయి లేదా నీకు? నీ మొగడికి నువ్వు ఇంట్లో ఉన్నాడా వాడు? అరే చుట్టుముట్టు పంటలు ఎండితే ఆ అన్నని ఏం చేయమంటావు ముసలోడా? అన్ని గాలికి పోయే కంపలన్నీ గోసికి తలిగించుకుంటావు. బుజ్జి నీ మొగంది కారు పార్టీ కదా? బిఆర్ఎస్ పార్టీ ఏంది? అబ్బా అట్లయితే జల్లి పిల్లలు నీకు పుణ్యం ఉంటది. వాళ్ళది 1 లీటర్ రక్తం అయితే సరిపోద్ది. నేను పోతా జల్లి పోతా, పొద్దు పోతాను నాకు జల్లి పిలువని. చిన్న నీకు? అవును ఏం పుట్టిందా నీకు? మనుషుల రక్తాన్ని తీసుకొని ఏం చేసుకుంటావే? పిచ్చి కుక్క గిట్లా కాల్చిందా ముసలోడా నిన్ను? అన్ని రిలేషన్ మాటలు మాట్లాడుతున్నా. అరే నీకు దానికి ఏం తెలియదు కానీ నీ మొగనైతే విలువ నీకు పుణ్యం ఉంటది. వాళ్ళది 1/2 లీటర్ రక్తం అయినా చాలు. దాన్ని తీసుకుపోయి నా పొలం మీద చల్లుకుంటున్నట్ట పడుతుంది అట. పిలువే జల్లి నీకు దండం పెడతా. రక్తం పంట పడతా చెప్పినాడు ఎవరని వాతాన్ని తాడు దింపితే ఎవరిని తాడు దింపుతా అంటానే మాసం మొఖం దానా? 1 లీటర్ రక్తం ఇచ్చేదానిక నీ మొగంది నీదేదో బాగా పోయినట్టు బాగా నిలుగుతానే. ఈ లేకిడి మొక్కం మొరంగట విలువ. ఒర్రే నువ్వు ఇవాళ అక్క చేతిలో తన్నులు తినేటట్టే ఉన్నావు ముసలుడా. మూసుకొని సప్పు చెప్తే ఇంటికి పోవే. అరే నీ మొగని విలువే బుజ్జి 1 లీటర్ రక్తం అయితే సరిపోతుంది నాకు. నా మొగన్ రక్తం ఎందుకు? ఇక నా మొగన్ ఏమో పడతాను. నీ తాడు తెంపితే నీ దినాలు అయితే నీ వారాలు అయితే నీకేం పుచ్చిందా? గతం నీకెత్తాను చేతులకు ఏమైనా పుచ్చిందా రోగం? ఏమో మెడలు వచ్చి నీకెత్తాను. ఏ ముసలుడా రోగం గిట్లనా నీకు? అన్న రక్తాన్ని తీసుకొని ఏం చేసుకుంటావు చెప్ప? చెప్పుడు కాదు, ఒక ముచ్చట చూపెడతా అది చూడు. అది చూసినాక మరిద్దరం వచ్చాక మాట్లాడుకుందాం. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే వండుతారు. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే వండుతారు. విన్నావా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని మాట్లాడుతాండో? కారు పాచలను కోసి వాళ్ళ రథకాన్ని పంట పొలాల మీద జల్లేది ఉంటే పండుతాయట. అందుకే ఇల్లు తిరుక్కుంటా కారు పాచల రథకం జరంత తీర్రా మీకు దండం పెడతా పుణ్యం ఉంటుంది అని అడుగుతానా? తప్ప నీ తలకాయ తిక్క మొకంల మోరంగొట్ట ముసలోడా. రేవంతాల సారు ఏ సోయిలుండి ఆ మాటలు అన్నాడో ఏమో. అట్లానే నువ్వు ముఖ్యమంత్రి సారు అన్నట్టుగానే రక్తం కోసానికి కారు పార్టీ కార్యకర్తల ఇండ్లు పట్టుకొని తిరుగుతున్నావా? అవును మరి
ముఖ్యమంత్రి రేవంత్ సారే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసేది ఏమి లేదు, జరుగుతున్నది చూడాలి. వర్షాలు వచ్చి గోదావరి నీళ్ళు వచ్చినాయి అనుకో, అట్లా వస్తా ఉంటాయి, ఇట్లా పోతా ఉంటాయి, అంతే, చేసేది ఏముంటది అని చెప్పిండు. కనీసం ఆయన ఏం చేయలేకపోతున్నా కూడా ఆయన చెప్పిన పని అనేది చేస్తే మాకు ఇంత పంటలు పడతాయి కదా అని ఆశ. అందుకే ఇల్లు తిరిగి కార్పాచల రథకాన్ని సేకరించుకుంటాను. ఈ ఒక్క బాటిల్ నిండినా నా ఒక 20 గుంటలు అంటే పడుతుంది చాలు నాకు. మరి మా రక్తం చల్లితే పంటలు వండుతాయని అనుకుంటే మేమిస్తాం తీసుకొని రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలకు నిరసనగా కారు పాటోళ్ళు నిజంగానే రక్తదానం చేస్తున్నారే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయినా గిసొంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు కావచ్చు? నేను ముఖ్యమంత్రిని అనే ముచ్చట మర్చిపోయి మాట్లాడతాడా, లేకపోతే నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఎసొంటి మాటలు మాట్లాడినా ఎట్లా మాట్లాడినా చెల్లుతుంది అని ఇట్లా మాట్లాడతాడా? అసలు ఇది ఏం పద్ధతి అన్నట్టు? ఆ పద్ధతుల గురించి ఆయనకే తెలియాలనే, ఎవరు చెప్పుతారు ఆయనకు చెప్పు. 86 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 2 పిల్లర్లు గొంగితే వాటిని బాగు చేయాల్సిన మొఖం లేదు గాని అలా నుంచి నీళ్లను పంపు చేస్తే పెద్దగా ఇబ్బంది ఏముండదు అని చెప్పిన ఇంజనీర్లకు బెల్ట్ తోటి కొట్టాలి, లేకుంటే వాళ్ళని చెర్లపల్లి జైళ్లకు నూకాలి అంటే ఏందన్నట్టు చెప్పు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి రాష్ట్ర జనాల క్షేమం గురించి ఆలోచించాల్సింది పోయి మంచి ముచ్చట్లు చెప్పిన వాళ్ళను కొయ్యాలి, వాళ్ళ రక్తం చల్లాలి, లేకుంటే చెర్లపల్లి జైల్లో నూకాలి, బెల్టులతోటి కొట్టాలి. ఏం పద్ధతి ఇవి, ఏం మాటలు ఇవి? ఆ ముచ్చట మీద ఇవాళ పెద్ద లొల్లే అవుతున్నదే, కానీ నువ్వైతే ఆ దుకాణం బంద్ పెట్టి ఇంటికి నడువే. నీకు తెలియదు అది పిల్ల, ఆ కార్పాచలది రక్తం ఏమనంటే వాడి పిల్లం బాగా పిల్ల అవుతుంది. వాడు ఉంచి ఇత్తడి పిల్ల, వాడు రక్తం ఇచ్చేటోడే కానీ వాళ్ళు లేనట్టున్నది ఇంట్లో. కానీ మరి చెయ్యి పాచల రక్తం చల్తానన్నా బాగా పంటలు పడతాయి కావచ్చు. మరి వీళ్ళనన్ను అడుగుతా, గాడు ఉన్నది వాళ్ళు లచ్చలు గాడేనా? మరి లచ్చలే, ఇక రారా. అరే లచ్చలు, పంటలు వానలు లేక బాగా ఎండుతాయిరా, దాని మీద రథకం చల్లితే పంటలు బాగా పండుతాయి అట్లా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పిండు. ఇక ఎట్లాగా కారు పాచలను అడుగుదామంటే వాళ్ళు ఎవరు లేరు ఇండల్లా. మీ చేయి పాచల రథకం అని 1 లీటర్ రథకం పోయి తీసుకుపోయి పంటల మీద చల్లుకుంటా. ముసలాడా రక్తం ఎక్కడి నుంచి తెచ్చేయాలి? అయ్యా ఏ నుంచి తెచ్చియాలంటానే మీరా? ఈ తొడక పిర్రొక బిలేడ్ తోటి చిన్న సీరక పెట్టి కోసియరా? 1 లీటర్ రథకం అయితే సరిపోతురా నాకు తిన్నట్టు పోయి. రక్తం ఎక్కడ చెప్తారు? అరే ఓ తాత, నిజంగానే నీకు తలకెత్తిక బాగున్నట్టున్నదేమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ లీడర్ల మీద కోపంతో అట్లా అన్నట్టున్నాడే. నిజంగానే వాళ్ళు ఎవరినో కోసి రక్తం చల్లితే పంటలు వండుతాయి అనే. అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఎవరైనా శాతాల గీత చేసిందా ఆ పిల్ల, లేకుంటే అన్న దేవుని కొట్టితనం గీత తలిగిందా? గీ తీరుగా ఎందుకు మాటలు అంటాడు, గీ తీరుగా ఎందుకు కోపం చేసుకుంటాడు కావచ్చు. ఏ పాచో ఏదో కొట్టితనం తలిగినట్టే ఉన్నది. నేను మన ఊళ్ళో ఎల్లమ్మ దగ్గరికి పోయి వాళ్ళు పట్టిస్తా, అట్లయితేనే మరి ఆ ముచ్చట ఆయన కథ ఏందనేది తెలిసేటట్టున్నది. సరే కానీ క్రమవార్తలు చదువుకో, ఈ రథకం దొరకకుండా మరి ఆయన కథ ఏందనేది తెలుసుకుందాం. వాళ్ళు లేదేం లేదు ముసలోడా, ముసలి చూస్తుంది కావచ్చు, సప్పు చెట్ట ఇంటికి పో నువ్వు. సీఎం రేవంత్ రెడ్డి సారు అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఒక పారి తప్పు మాట్లాడినా మళ్ళో పారి దాన్ని సరి చేసుకునేటోడు. అంతేగాని నువ్వన్నట్టయితే ఏం కాదు. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇయ్యొద్దని సర్కారు నిర్ణయం తీసుకున్నది కాబట్టి గిట్లనే ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు రేవంత్ అన్న. ఇక మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేరింగ్ చేసేదాకా ఈ సర్కారు దాని వాడకంలోకి తీసుకురాదు. కాబట్టి రైతులు అందుకు తగ్గట్టుగానే పంటలు వేసుకోవాలి, లేకుంటే ఆ టెంక పరేషాన్ ఉంటది. మరియా ఎండాకాలం వస్తే ఎండదేవుడు ఈపు విమానం మోత మోగిస్తున్నాడులా, చలికాలం వస్తే చలిపాడువాడా చెంపలు వాళ్ళకి ఎంత వణుకు పుట్టిస్తున్నది. ఈ 2 కాలాలు డ్యూటీ చక్కగా చేస్తున్నాయి కానుల్లా. ఆనకాలంలో ఆనదేవుడే కొత్త అల్లుడు అలిగినట్టు అలిగి డ్యూటీ చక్కగా చేస్తలేడు. ముర్కసీర పోయి ఆరుద్రొచ్చే, ఆరుద్రవాయే పునర్వసి పోయి రేపో మాపో పుష్యము కూడా రానుండవట్టే. ఆయన సుతం ఆనలు వడకపోవట్టే. గందుకే ఆడాడ ఊర్ల పొంటి ఇగో ఇట్లా నడుస్తున్నదోల్లా. ఆనకాలం సల్లగుండా శినుకులేదు ఆనుకులేదు కదా, ఈ పాటికి జోరు వానలు కొట్టాల్సింది. ఆసొంటిది నెత్తి మీద జుట్టు కూడా తడుతలేదు కదా కరువు జయంగా. అందుకే ఇక ఆనదేవుడు కర్ణిస్తాడేమోనని కప్పతల్లి ఆటలు జోరుగా ఆడుతున్నారోల్లా ఊర్ల పొంటి ఏడు చూసినా. కప్పతల్లి కడివేడు నీళ్లు అని పాటలు పాడుకుంటా ఊర్ల పొంటి ఆనదేవునికి తీరొక్క తీర్లా పబ్బతి వాడుతున్నారు రైతన్నలు. కరీంనగర్ జిల్లా రామమడుగు మండలం వెలిచాల ఊళ్ళే డప్పు సప్పులతోటి జోర్దారుగా ఆడిండ్రు కప్పతల్లి ఆటను. చెరువుల కప్పను తెచ్చి పసుపు కుంకుమలద్ది
పూలు పెట్టి రోకలి బండ్లకు కట్టి పాటలు పాడుకుంటా ఇంటింటికి తిరిగిండ్రు. ఆఖరుకు కప్పను బాయలిడిచిపెట్టి ఆనలు కొట్టాలనని భూలక్ష్మి కాడ గ్రామ దేవతలకు పూజలు చేసిండ్రు. మరి ఏం చేసుడు, ఆయటి ఊని నెల దాటినా ఆనగొట్టదాయే, నాటిన ఇత్తనం మొలవదాయే. అందుకే ఇక తాత ముత్తాతల కాలం సందొస్తున్న ఆచారాన్ని పాటించి వర్ణదేవుని ఆనలు కొట్టియమని వేడుకున్నారు. ఇట్లా ఇప్పుడు ఈ కప్పతల్లి ఆడడం మాకు తరాల నుంచి వర్షాలు పడకపోతే మా తాతల ముత్తాల నుంచి కూడా పడని టైంలో ఈ కప్పతల్లి ఆడదు మేము కూడా చిన్నప్పుడు. అయితే నా ఆడితే ఈ దేవుళ్ళు మాకు తప్పకుండా కనికరించి వర్షాలు పడ్డాయి. దానివల్ల అందరం మంచిగా ఉండాలి, ఏదంటే మనం మంచిగా ఉండుట కొరకు ఈ వర్షాలు పడితే పంటలు పాడి అన్నీ మంచిగా పండుట కొరకు మాకు ఇప్పటికే ఈ రోజుల్లో లేట్ అయిపోయింది. దానివల్లనే మేము కప్పతల్లి ఆడతాం. ఇప్పుడు నార్లు కూడా పోసుకొని తయారున్నాం. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో ఆయమన్న ఆనలు కొట్టాలనని కప్పలకు లగ్గం చేసి ఊరంతా ఊరేగించిండ్రు బుడ్డపోరగాన్లు. నిజామాబాద్ జిల్లా కిల్డిచ్చిపల్లి ఊరిలో సుతం కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు సంబరంగా జరిగినాయి. యూత్ అంతా కలిసి హనుమాన్ గుడికాడ ఆనల కోసం పాటలు పాడిండ్రు. అటెంక ఉట్టి సుతం కొట్టిండ్రు. ఇక అన్ని జాగల్లో ఓ తిప్పలైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా దరంపల్లి ఊరోళ్ళది ఇంకో తిప్పలొల్లా. 2 నెలల బట్టి మిషన్ భగీరథ నీళ్లు లేక బిందెలు కొట్లాడుతున్నాయి ఊళ్ళే. అందుకే ఇగియాల గవ్వే ఖాళీ బిందెలు పట్టుకొని డబ్బా దరంపల్లి ఎక్స్రోడ్ తొవ్వ మీదికెక్కి నిరసన చేసిండ్రు మహిళలంతా కూడి. మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాళ్ళు ఖరాబ్ అయిందటనొల్లా. మరి 2 నెలలు బట్టి ఏ గుడ్డి గుర్రం పనులు తోముతున్నారో అధికారులు గాని ఎన్నిసార్లు చెప్పినా సుతం నెత్తికెక్కించుకోకపోయేటాలకు అమ్మలక్కలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మోపైంది. ఒక నెల 15 రోజులు అవుతుంది. ప్రస్తుతం ఒక తాగడానికి కూడా మంచి వాటర్ లేవు. మేము ఎట్లా బతుకుతాం జనాలు? ఈ ఆడోళ్ళు పోతే ఏ బోరుకు పోతే మా కరెంటు కాలుతుంది, అది కాలుతుంది అండి. బిరుకులు కూడా వాళ్ళు ఇస్తలేదు. ఈ జనాలకు ఇబ్బంది ఉండి ఈ రోడ్డుకి ఎక్కింది. లేకపోతే ఈ రోడ్డుకి ఎక్కకపోవు. వాళ్ళు మంచిగా నీళ్ళు ఇస్తే రోడ్డుకి ఎక్కుతారా ఆడోళ్ళు? ఇటు కరువు చేయంగా అటు అధికారులు జాలిగం చేయంగా అంతటా రైతులు ఆడాడ కామన్ పబ్లిక్ అరిగోస పడుతున్నారోళ్ళ ఇట్లా. మరిగా ఆనలు ఎప్పుడు కొడతాయో, గీ ఊరోళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టు అధికారులు ఎప్పుడు చేస్తారో చూడాలే. సవతి తల్లి పోరెట్లుంటదో చాలా సినిమాలల్లో చూపెట్టిండ్రు. హీరో చిన్నగున్నప్పుడే తల్లి జీవిడిస్తుంది. సవతి తల్లి తానే పెరుగుతుంటాడు. ఇక చిన్నామెకు పిల్లలు పుట్టంగానే చైల్డ్ హీరోను రాశి రంపాన పెడతాది. సొంత పిల్లల్ని ఒక లెక్క, చైల్డ్ హీరోను ఇంకో లెక్క చూస్తుంది. నరకం అంటే ఎట్లుంటుందో భూమి మీదనే చూపెడతదోల్లా. ఆ తల్లి పోరు పడలేక చైల్డ్ హీరో వాళ్ళ నాయనకు చెప్పకుండా ఇంట్లోకించి పారిపోతాడు. ఆగు అచ్చం గసొంటి తిప్పలే గురుకుల బడి పిల్లలకు వచ్చిందోల్లా. హాస్టల్ల పిల్లగాండ్లకు సవతి తల్లి పోరేందని పరేషాన్ కాకుండా ముచ్చటేందో పురాగా చూసేయండి మీరు కూడా. ఊకోర్రా చిన్నాలు, ఊకోర్రి. ఏడితే తిప్పలు తీరుతాయుర్రా. కళ్ళు తుడుచుకొని కొన్ని నీళ్లు తాగుర్రి. అసలుకే ఎండలు దంచుతున్నాయి. హాస్టల్లా తిండి సరిగా లేదని తలెలతోని జంగు చేసిన వాళ్ళని చూసినాము. నీళ్ళు అత్తలేవని బకెట్లతోని బయటకు వచ్చిన వాళ్ళని కూడా చూసినాము. సౌలతులు సరిగా లేవని పెద్ద ఆఫీసర్లు చెప్పుకున్న విద్యార్థులను కూడా చూసినాము. కానీ ఇప్పటిదాకా దేశ చరిత్రలనే ఎన్నడూ లేని తీర్లా, ఇప్పటిదాకా ఏ తల్లిదండ్రి ఈయనని చూడని తీర్లా హాస్టల్ సిబ్బంది ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చేసి చూస్తున్నారని బయటకు వచ్చి ఆందోళనకు దిగిర్రు సంగారెడ్డి జిల్లా ఆందోళన కాడున్న కేజీబీవీ విద్యార్థులు. ఇడ ఉండవంటే ఉండవని కళ్ళ నీళ్లు తీసుకుంటా పట్టుబట్టిర్రు. ఎక్కెక్కేడుచుకుంటా ఒక్క తీర గోడెల్లా పోసుకున్నారు. మరి గింతగానం గోసెందుకైందో గీ బుజ్జి చెప్తుంది అటు నుండ్రి. వేరే హాస్టల్ కావాలి సార్. మేము కేజీ వట్పల్లి పిల్లలం. చాలా 3 years నుంచి ఇక్కడే ఉన్నాం అడ్జస్ట్ చేసుకొని. ఇప్పటి వరకు వేరే హాస్టల్ ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ ఆగస్టులో ఇస్తామన్నారు. కానీ అక్కడ ప్లేస్ అయిపోతలేదు సార్ ఎవ్వరికి. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే రూమ్ ఉంది సార్, అది కూడా డైనింగ్ హాల్. అందులో టేబుల్స్ ఉన్నాయి. పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్టెలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఏం లేదు. చిన్నపిల్లలందరూ ఏడుస్తారు. వాళ్ళ తిండికి కొంచెం వాళ్ళ గిట్టంగా వాటర్ సరిపోతలే, ఏం సరిపోతలేదు. ఇంకానేమో మాకు వేరే హాస్టల్ కావాలి సార్. ఇప్పుడు కావాలి, మేము వేరే హాస్టల్కి వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు
ఈడ ఉండమంటే ఉండమని ఒక్కటే పట్టుబట్టిరు కదా పిల్లలు. మరి అసలు ముచ్చట ఏంటిదంటే ఆందోళన దిక్కున్న వట్పల్లి కేజీబీవీ హాస్టల్ బిల్డింగ్ కిరాయి బిల్డింగ్ అట. ఇక కిరాయి కట్టుడేందని ఆందోళన కాడున్న కేజీబీవీ హాస్టల్ వట్పల్లి పిల్లగాళ్ళను కూడా సర్దుబాటు చేసిరట సర్కారోళ్ళు. పిల్లగాళ్ళను సర్దుబాటు చేసినట్టే అన్ని సర్దుబాటు చేసుకుని ఎల్లదీయాలే, కానీ అట్లా చేస్తలేరట. దగ్గర దగ్గర 200 మందికి తిండి తినే మెస్ హాలే బెడ్రూమ్ అట. ఇదే రీడింగ్ రూమ్ అట. అందరికందరు పిల్లగాళ్ళని ఈయన్నే కుక్కిర్రట. ఈయన్నే తినాలన్నట, ఈయన్నే చదవాలన్నట, ఈయన్నే నిద్రపోవాలన్నట. మంది ఎక్కువైతే మజ్జిగ పలస పడ్డట్టు మంది ఎక్కువయ్యారు, జాగ తక్కువ అయింది. దీంట్లోనే 2 హాస్టల్ల ప్రిన్సిపల్ మేడాల సుతం ఒకలంటే ఒకరికి పడతలేదట. ఈ హాస్టల్లో మొదటి ఉంటున్న ఆందోళన హాస్టల్ పెద్ద మేడంకు ఇన్ని చూసి సిర్రు అన్నదట. ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అంటున్నారని ఫీల్ అయిందో ఎట్లనో తెలియదు గాని పిల్లగాళ్ళ మీద తిరుగుబాటు చాలు చేసింది. ఆందోళన పిల్లగాళ్ళు తిన్నాకనే వట్పల్లి పిల్లగాళ్ళకు తిండి పెట్టుడట. చాయ కాడ వాళ్ళే ముందట, టిఫిన్ కాడ వాళ్ళే ముందట, ఆఖరికి బాత్రూమ్ల కాడ సుతం వాళ్ళే ముందని రూళ్లు తెచ్చిందట. ఇక నిన్న ఐతారంగోలో చూసి వట్పల్లి పిల్లగాళ్ళు హాస్టల్లో ఉండనే ఉండొద్దని ఎల్లగొట్టిరట. గందుకే ఇట్లా ఏడ్చుకుంటా బయటకు వచ్చిర్రు. ఇక తల్లిదండ్రులు సుతం అచ్చుడుతోని అందరికందరు రోడ్ ఎక్కిర్రు. ఇట్లా పోలీసులు ఎంట్రీ ఇచ్చి హాస్టల్ పట్టుకపోయిర్రు గాని మమ్మల్ని ఏ హాస్టల్ వేసినా మంచిదే గాని ఈడు ఉండం సార్ అని పట్టుబట్టిర్రు. ఈ తలకాయ నొప్పి మాకెందుకని ఆ నుంచి సైడ్ అయిపోయి ఆర్టీఓ సార్ను పట్టుకొచ్చి చూపెట్టిరట ఇలా బాధలను. మరి సార్ ఎప్పుడు ఇలా తిప్పలు తీరుతాడో తెలియదు గాని పిల్లగాళ్ళను వేరు చేసి చూస్తున్న సిబ్బంది ప్రిన్సిపాల్ మీద గొట్టు శిక్షలేస్తేనే హాస్టల్ బాగుపడుతుందని పట్టిర్రు పిల్లగాళ్ళ అమ్మా నాయనలు. చూడాలి మరి ఏం చేస్తారనేది. సర్కార్ ఆమ్దానిని అమాంతం పెంచుతున్న మందు బాబులన్నా, కిక్కిచ్చే మందు కీసలన్నా సర్కారులకు షాన్నే చిన్న చూపున్నదొల్లా. లివర్ లీక్ అవుతున్నా, హార్ట్ ఐజాక్ అవుతున్నా పట్టించుకోకుండా గల్లెపెట్ట గలగలలాడేటట్టు చేస్తున్న మందన్నలకు స్కీములు వెట్టుడే బంద్ చేసిండ్రోల్లా. సాలుకోపారి సరుకు రేటు పెంచుతూనే ఉన్నారు. హైయెస్ట్ ట్యాక్స్ పేర్ల జోబులకు తూట్లు పెడుతూనే ఉన్నారు. ఇవి జాలే అన్నట్టు మందన్నల గుండెలు వలిగేటట్టు మందు సీసాల మీద సర్కారోళ్ళు ఎట్లా దయలేని దండయాత్ర చేసిన రోజు చూడుండ్రోల్లా. చూడుండ్రి సీఎం సారు మంది సీసాల పానాలు ఎట్లా దిత్తున్నాడో. చిన్నపిల్లలు కొత్త సైకిల్ మీదకి రయ్య రయ్య తిప్పినట్టే రోడ్డు రోలర్ను అటు ఇటు తిప్పుతున్నాడు. చిన్నపిల్లగాళ్ళు అప్పడాలను నలిపేసినట్టే కోటర్ కీసలను నలిపెత్తున్నాడు. స్టీరింగ్ ను ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటా సీసాల మీద రప్పెక్కిస్తున్నాడు. తొంగి తొంగి నక్కి నక్కి కాదు, తొక్కుకుంటా పోవాలన్నట్టే సీసాలను దొక్కించుకుంటా ముంగడికి పోతున్నాడు. ఇప్పటిదాకా రోడ్డు రోలర్ డ్రైవర్లు, జేసీబీ ఆపరేటర్లే ఎక్కి దొక్కిచ్చేటి చూసినాం. కానీ ఇప్పటిదాకా ఏ సీఎం చేయని సాహసం చేసిండు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారు. అటు దిక్కు దొంగ తవ్వల జారగొడుతున్న లిక్కర్ కీసాలను, మైకం కమ్మేసే డ్రగ్స్ పిండి పొట్లాలను దొరకబట్టి జమ చేసిండ్రట. వీటన్నిటి విలువ మార్కెట్ల 472 కోట్ల రూపాయల దాకుంటదట. ఇక వీటిని నల్బారి జిల్లా దౌలాసల్ కాడున్న పోలీస్ క్యాంపుల పాతర పెట్టే పని ముంగటేసుకున్నారు. హిమంతు సారు ఈ కార్యానికి రిబ్బన్ గుంజబోయిండు. ఆ పనైనాక డ్రైవర్ పని ముంగటేసుకున్నారు. ఒక్క బాటల్ను సుధా మిర్చిపెట్టకుండా తొక్కించిండు. డ్రగ్స్ ముఠాల కుత్కె విసికేదాకా నిద్రపోనని శపథం చేసిండు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మేటోళ్లను ఇట్లనే నలిపెత్తానని అంటున్నాడు. ఇక అటు దిక్కు దొరికినయే ఇన్నున్నాయి అంటే దొరకకుండా తప్పించుకున్నాయి ఇంకెన్నున్నాయో గాని దొరికిన మాల్ను ఖరాబ్ చేసే కంటే దొరికినోళ్ళు మల్లో తాప ఇసొంటి పని చేయకుండా చేయాలనని ఆ ఆలోచన వస్తేనే వణికేటట్టు శిక్షలేయాలని పట్టిండ్రు దేశం జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.